my vision board for the year 2026. So without any further delay, let's get started. విజన్ బోర్డ్ అంటే ఏంటి అని చాలా మందికి తెలుసు, కానీ కొంతమందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో తెలియని వారి కోసం వాట్ ఈస్ ఎ విజన్ బోర్డ్ అండ్ వై డు వీ నీడ్ ఇట్ అని తెలుసుకుందాం. విజన్ బోర్డ్ అంటే మనం మన లైఫ్లో అచీవ్ చేయాలి అనుకునే గోల్స్, డ్రీమ్స్, విషెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ కొనుక్కోవడం ఒకరి గోల్ అవ్వచ్చు. ఫిట్ బాడీ అండ్ హెల్తీ హెయిర్ ఉండడం ఒకరి డ్రీమ్ అవ్వచ్చు. డ్రీమ్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవడం ఇంకొకరి విష్ అవ్వచ్చు. ఈ గోల్స్, డ్రీమ్స్ అండ్ విషెస్ని ఒక బోర్డ్ పైన ఇమేజెస్ అండ్ వర్డ్ ఫామ్లో విజువలైజ్ చేయడమే విజన్ బోర్డ్. వై డు యూ నీడ్ ఇట్? డ్రీమ్స్ అనేది ఎప్పుడు మ్యాజిక్తో ఫుల్ఫిల్ అవ్వదు, కానీ క్లారిటీ, కన్సిస్టెన్సీ, బిలీఫ్ ఉంటే డ్రీమ్స్ డెఫినెట్గా రియాలిటీ అవుతుంది. విజన్ బోర్డ్ ద్వారా మీ కెరీర్, హెల్త్, రిలేషన్షిప్స్, ఫినాన్షియల్గా మీకు ఏం కావాలో మీరు తెలుసుకోవచ్చు. గోల్స్ మైండ్లో ఉంటే టైంతో పాటు మనం వాటిని మర్చిపోతాం, కానీ విజన్ బోర్డ్ మనకు ఒక డైలీ రిమైండర్ లాగా వర్క్ చేస్తుంది. మన గోల్స్ కోసం స్మాల్ యాక్షన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో స్లోలీ, అనోయింగ్లీ మన డ్రీమ్స్ రియాలిటీకి క్లోజ్ అవుతాయి. సో లెట్స్ మేక్ ఎ విజన్ బోర్డ్. విజన్ బోర్డ్ క్రియేట్ చేయడానికి మనకు 3 things కావాలి. ఫస్ట్ వన్, ఎ క్యాన్వాస్ బోర్డ్. సెకండ్ వన్, ఇమేజెస్ ఆఫ్ యువర్ గోల్స్ అండ్ డ్రీమ్స్. థర్డ్ వన్, ఎ ఫెవికాల్. సో విజన్ బోర్డ్ కోసం ఒక క్యాన్వాస్ షీట్ నేను ఇక్కడ 10x12 సైజ్ తీసుకున్నాను. అండ్ మన డ్రీమ్స్ అండ్ విషెస్ ఒక ఇమేజెస్, ఇవి చాలా ఇంపార్టెంట్. సో నేను ఇలా ఒక కొలైడ్ లాగా చేసేసాను. సో వీటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి. అండ్ ఇమేజెస్ని స్టిక్ చేయడానికి ఫెవికాల్ అండ్ కట్ చేసుకోవడానికి సిజర్. నా డ్రీమ్స్ అండ్ గోల్స్ యొక్క ఇమేజెస్. సో ఇప్పుడు వీటిని కట్ చేసుకొని మనం క్యాన్వాస్ మీద స్టిక్ చేసుకుందాం. చిన్న సైజులో కట్ చేసుకుంటే విజన్ బోర్డ్లో చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ సైజ్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను క్లియర్ స్కిన్, గ్లోయింగ్ స్కిన్ అని పెట్టుకున్నాను. సో ఇలాంటి గోల్స్ కానీ ఇంత సైజులో అయితే బాగుంటుంది. అండ్ ఇక్కడ తీసుకుంటే నేను ఇంకొకటి ఐ యామ్ సక్సెస్ఫుల్ అని తీసుకున్నాను. సో ఈ సైజ్ అయితే మీకు విజన్ బోర్డ్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో 2026 విజన్ బోర్డ్ కాబట్టి నేను ఇలా 2026 అని ఒక ప్రింట్ తీసాను. సో మనం దీన్ని క్యాన్వాస్ మధ్యలో వచ్చేటట్టుగా ప్లేస్ చేసుకుందాం. అండ్ మనం 11/11 జనరల్గా మనం మేనిఫెస్టేషన్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని కూడా మధ్యలో ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. సో మనం యాక్చువల్గా ఫెవికాల్తో స్టిక్ చేసే ముందు ఒకసారి మన ఇమేజెస్ని క్యాన్వాస్ మీద పెట్టుకొని మనం ఒకసారి ట్రయల్గా చూసుకొని తర్వాత స్టిక్ చేసుకుందాం.
ఫైనల్ రిజల్ట్ చూపిస్తాను. కావాలంటే మీరు అఫర్మేషన్స్ని ఇలా మార్కర్తో కూడా రాసుకోవచ్చు. So this is my final output. After creating your vision board, daily morning or night, calm and peaceful mind తో మీ విజన్ బోర్డ్ని 1 or 2 minutes చూడండి. ఈచ్ ఇమేజ్ని చూస్తూ దిస్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ అని ఫీల్ అవ్వండి. ఈ ప్రాక్టీస్ వల్ల మీ మైండ్ కామ్ అవుతుంది, ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయి అండ్ మీ గోల్స్ మీద మీకు క్లారిటీ వస్తుంది. బట్ రిమెంబర్, హార్డ్ వర్క్ ఈస్ ద కీ. విజన్ బోర్డ్ మీకు డైరెక్షన్ మాత్రమే ఇస్తుంది. విజన్ బోర్డ్ ఈస్ నాట్ జస్ట్ a board, it is a daily reminder of your dream life. If you like this video, please like, share and subscribe to my YouTube channel. Thank you for watching and I'll see you in the next one. Bye bye.